ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ వాళ్ళు కొన్ని రోజులేమో రావణ్కి అనుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు ప్రశ్న రావణ్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే కొడాల నాయుడు గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడటం మీరు చూశారు. అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఓ మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యల వల్ల కొంతమంది కేసులు అయ్యాయి, ఇవన్నీ విడివిడిగా జరిగాయి అనుకుంటారండి. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా గుడుంబ శంకర్ ఏదో సినిమా, ఆ సినిమాలో ఆయన డైలాగ్ చెప్తాడు, గుడుంబ మూవీస్ సమర్పించు గుడి వెనక నా స్వామి అంటాడు. ఇదంతా ఒక సినిమా అండి, ఇందులో అందరూ పెయిడ్ ఆర్టిస్టులే. మీకు ఆ పెయిడ్ ఆర్టిస్టులు అందరినీ ఈ సినిమా ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూపించేస్తాను. అప్పుడు దీనిలో వైసీపీ చేసిన పాత్ర ఏంటి, వైసీపీ ముఠా పెయిడ్ ముఠా ఏం చేసింది అనేది ప్రజలకి ఇక మళ్ళీ వాళ్ళే వీళ్ళే చెప్పి మోసం చేయాల్సిన పరిస్థితి ఉండదు. అయితే ఇదంతా ఒక సినిమా. ఈ సినిమాకి డైరెక్టర్ అలాగే నిర్మాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దీనిలో పాత్రధారులు వేరు. ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు చూస్తుంటామండి, ఎగ్జాంపుల్గా రంగస్థలం సినిమా, రామ్ చరణ్ యాజ్ చిట్టిబాబు, అంటే రామ్ చరణ్ గారు చిట్టిబాబు క్యారెక్టర్ వేశారు. అలాగే ఆది యాజ్ సో అండ్ సో, అలాగా ఎవరెవరైతే ఏ క్యారెక్టర్లు వేశారనేది వేస్తుంటారు కదా టైటిల్స్లో. అలాగా ఇవాళ ఆ టైటిల్స్ రూపంలో ఈ మొత్తం సినిమా దళిత క్రైస్తవ గర్జనలో అనే పేరు పెట్టిన ఈ సినిమాకి వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు చేసిన ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఇవాళ మీరు చాలా క్లియర్గా చూసేస్తారండి. ముందైతే మాకు సంబంధం లేదని పెద్ద అన్నాడు కదా, రావణ నేతడు మా పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. మరి ఏ విధంగా మేము ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. రావణ నేతడు అయితే రావణ ఆయన మాకు సంబంధం లేదన్నాడు కదండి. రైట్, చూద్దాం రండి. అసలు ఆ సినిమా మొదలైంది ఎక్కడ, ఆర్టిస్టులు ఎవరు, ఆర్టిస్టుల యొక్క పరిచయం కూడా నేను వేళ మీకు చేస్తాను సింపుల్గాని. ఇక మధ్యలో జాడ ఉన్నాడు, దీనికి లీడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు జాడ శ్రవణ్ కుమార్. జాడ శ్రవణ్ కుమార్ కదా మొత్తం ఈ మీటింగ్ని మొత్తం ముందుకు నడిపించింది. నిర్మాత అయితే జగన్మోహన్ రెడ్డి గారు, అందులో ఏ డౌట్ లేదు. జాడా గారు చెప్పిన ఒక డైలాగ్, ఈ డైలాగ్ సంచలనం సృష్టించిందండి సినిమా మొత్తానికి. ఈ డైలాగ్ వల్ల ఇటు దొరికిపోయాడు. 2029 మన ముందున్నటువంటి అసలైన సవాల్ ఒక తలుపు. 2029లో రాష్ట్ర శాసనసభలో జడా శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరందరూ ఈ డైలాగ్ తోటి మొత్తం సినిమా అంతా అట్లా అయిపోయిందండి. ఇది జాడ శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అన్నాడు కదా. మొన్నే నేను కొన్ని వాయిస్లు రిలీజ్ చేశాను, అవి ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉన్నాయి, చూడండి. 5గురు ఇచ్చాను నేను ఉప ముఖ్యమంత్రులు, ఒకడు కూడా నాకు నిలబడలేదు, ఈసారి ఒకటే ఇస్తానని జగన్ అన్నాడు, అది నాదే అని అతను అనుచరులతో చెప్తున్న అది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా ఏంటి అంటే పుష్పశ్రీవాడి ఉప ముఖ్యమంత్రి ఉందా, నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, రాజ్యాంగ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, అంజద్ భాష ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ఏడున్నారు వీళ్ళంతా ఉప ముఖ్యమంత్రి. ఇదే మాట్లాడతారండి. 5గురు ఉప ముఖ్యమంత్రిని ఇచ్చారు ఎస్సీ ఎస్టీకి, అప్పుడు లేరు, మాట్లాడేవాడు లేదు. మళ్ళీ రేపు అందరూ పదవుల కోసం వస్తారు. ఈసారి ఒకే ఒక పోస్ట్ ఉప ముఖ్యమంత్రి, ఆ ఉప ముఖ్యమంత్రి పోస్టు మీదే నాదే. సో వైసీపీ తరఫున ఉప ముఖ్యమంత్రి పదవి వీడికి జగన్ గారు ఆఫర్ చేశారు కాబట్టి వీడు దళిత క్రైస్తవ ముసుగేసి దళితుల్ని హిందువుల మీదకి రెచ్చగొట్టాలి, క్రైస్తవులు హిందువుల మీదకి రెచ్చగొట్టాలని ఓ ప్రయత్నం ఇది. ఏమండి ఇంకోటి కూడా ఉంది, వైసీపీతో కలిసి పనిచేస్తా, వైసీపీతో కలిసి పనిచేస్తా, ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్నారా? చేస్తున్నాను, ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తున్నా. వైసీపీ మీకు అర్థమైంది కదా, వైసీపీతో కలిసి పనిచేస్తున్నారంటే పనిచేస్తున్నాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం ఇస్తాను అన్నాడు. ఇక్కడ ఈ మీటింగ్లో కూడా వచ్చి నేను డిప్యూటీ సీఎం అవుతున్నాను, మీకు వచ్చేసరికి మీకు తలుపు తెరిచి ఉంటుంది అన్నాడు. సో మెయిన్ లీడ్ క్యారెక్టర్ వైసీపీ ఆధ్వర్యంలోనే పనిచేసింది. ఇక తర్వాత ఇంకో క్యారెక్టర్ చూపిస్తాను రండి. భలే ఉంటే నేను క్యారెక్టర్లు అన్నీ కూడా ఒక మహిళ కూర్చొని ఉన్నారు చూడండి, బ్లూ కండు వేసుకుని కూర్చున్నారు. అంటే ఇక్కడ ఈడు జాడ శ్రవణ్ యాజ్ దళిత క్రైస్తవ నాయకుడు, అంటే వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అనే జాడ శ్రవణ్ ఎలా యాక్ట్ చేశాడు, ఇక్కడ దళిత క్రైస్తవ నాయకుడిగా యాక్ట్ చేశాడు. అలాగే మచ్చ నాగమల్లేశ్వరి గారు, ఈవిడి ఇప్పుడు ఇక్కడ వేసిన ఈ మీటింగ్లో వేసిన క్యారెక్టర్ ఏంటంటే దళిత నాయకురాలు. కానీ నిజానికి ఈవిడెవరు, జగన్మోహన్ రెడ్డి గారి ఆ పార్టీలో అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి, అఫీషియల్గా రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇంకొక 2-3 పదవులు కూడా ఉన్నాయి ఈవిడికి. కానీ ఈవిడి ఆ మీటింగ్లో ప్లే చేసిన రోల్ ఏంటంటే దళిత నాయకురాలు. ఇది గతంలో డ్రామాలో వేసేవారండి, డ్రామా బుక్స్ ఉండేవి. ఆ డ్రామా బుక్స్లో పలానా సుబ్బారావు యాజ్ హీరో శరత్ పలానా అలా క్యారెక్టర్లు వేసేవారు చూడండి, సేమ్ అయ్యే క్యారెక్టర్లు వేసారు ఇక్కడ వీళ్ళు. ఏమండి రెండో క్యారెక్టర్ని కూడా పరిచయం చేశాం కదా. మూడో క్యారెక్టర్ని ఎవరిని పరిచయం చేద్దాం, కేఎస్ ప్రసాద్ గారు మీకు తెలుసు కదా. కేఎస్ ప్రసాద్ వైసీపీ కోసం అనుకూలంగా మాట్లాడే వ్యక్తి, అతను దళితుడు కాదు, క్రైస్తవుడు కాదు. ఇక మూడో క్యారెక్టర్, ఇక్కడ క్యారెక్టర్ చూడండి, ఇతని పేరు ఏనుపల్లి కృష్ణ. ఇతను ఇప్పుడు ఈవిని తీసుకుని వచ్చి పక్కన ఉన్నాడండి. మొన్న
ఈయన ప్రశ్న రావణ్ అరెస్ట్ చేసినప్పుడు టోల్ గేట్ దగ్గర ముగ్గురు రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నప్పుడు రావణ్ నాయకత్వం వర్దిల్లాలి అని స్లోగన్ ఇచ్చింది కూడా ఇతనే. ఇక్కడ రావణ్ పక్కన వెనకాతలు ఉన్నాడు, ఎందుకంటే అక్కడ రావణ్ నాయకత్వం వర్దిల్లాలని స్లోగన్స్ ఇచ్చింది ఇతనే. ఇక్కడ సుగాలి పార్వతి గారు వెనకాతల అతనే. ఇక్కడ జాడ శ్రవణ్ కుమార్ వెనకాతల అతనే. ఇదే వ్యక్తి మనకు మళ్ళీ ఇంకో చోట కనిపిస్తాడు. ఇదిగో అదే మీటింగ్లో అదే దళిత క్రైస్తవ సభలో ఈయన పోషించిన రోల్ ఏంటంటే ఒక దళిత నాయకుడు రోల్. ఇక్కడ ఈయన మాట్లాడాడు, చాలా గట్టిగా తొడగొట్టేశాడు. ఇంతమంది దళిత క్రైస్తవుల తరపు నుంచి నీకు ఒక శబ్దం ఇస్తున్నా, నీకు దమ్ముంటే రాజీనామా చేసి నా దళిత ఓట్లు కొట్టని చెప్పరా. సభ పేరు దళిత క్రైస్తవ సభ. సమస్య ఏమో 1950 నుంచి ఉంది. ఈవేళ వీళ్ళు ఇలా రెచ్చిపోవడానికి కారణం కేవలం మతాల మధ్యలో విద్వేషాలు రేపాలనే ఒక స్క్రిప్ట్ పట్టుకుని వచ్చారు, వైసీపీ స్క్రిప్ట్ పట్టుకుని. వీళ్ళందరూ పాత్రదారులే. ఇందులో కూడా అతను అంత గట్టిగా మాట్లాడా ఆ కృష్ణ అనే వ్యక్తి. మొన్న మీకు ఒక ఆడియో మీరందరూ వినేసే ఉంటారు. జాడ శ్రవణ్ గారు మీరు అరెస్ట్ అయిపోతే మేము ట్రైన్ తగలబెడతాం, బస్సు తగలబెడతాం, మేము జైలుకి వెళ్ళిపోతాం అని చెప్పి మాట్లాడిన వ్యక్తి అతనే. మీరు అడగాలనుకుంటే మేము ఢిల్లీ కూడా అలా నిజంగా అరెస్ట్ చేసేనుకోండి, నా స్టైల్ వేరే ఉంటుంది. నిజంగా ట్రైన్ తగలబెడతాను, ఎన్నో తీసుకెళ్ళి ఆపరేషన్, నిజంగా ట్రైన్ తగలబెడతాను, ఎన్నో తీసుకెళ్ళి ఆపరేషన్, ధర్నాలు చేసేవాడు ఏ ఉపయోగం ఏముంటుందండి. ఏ బస్సు ఏ ట్రైన్ తగలబెట్టి ఉంటుంది, మమ్మల్ని కూడా ఆపరేస్తారు. అయినా అప్పుడు ఒక సంచలనం వస్తుంది. క్యారెక్టర్లు టక మారిపోతుంటాయి. ఈవేళ దళిత నాయకుడి క్యారెక్టర్ అయితే రేపు క్రిస్టియన్ నాయకుడి క్యారెక్టర్, ఎల్లుండేమో వైసీపీ నాయకుడి క్యారెక్టర్, అవతల ఎల్లుండేమో ఇంకో క్యారెక్టర్. ఇలా క్యారెక్టర్లు మార్చుకుంటూ ఎలా తిరుగుతున్నారో చూడండి ప్రజల్లోని. కంట్రోల్ చేయాలండి బాబు, ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే చాలా ప్రమాదం. ఎలాంటి నేరస్తులు, ఎలాంటి క్రిమినల్స్ అందరూ ఏకమయ్యి దళిత క్రైస్తవ సభని ముసుగేసుకుని వీళ్ళు అక్కడికి వెళ్ళి హిందువులకు సంబంధించిన కొద్దిమంది నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేయడం ద్వారా అయితే ఒకవేళ ప్రమాదం వస్తే దళిత క్రైస్తవులకు, ఒకవేళ హిందువులు కోపం వచ్చిందండి, గవర్నమెంట్ కోపం వచ్చింది, ఏట్రా దళిత క్రైస్తవులు వాళ్ళ కోపం దళిత క్రైస్తవుల మీద చూపించేస్తారు. లేదా ఒకవేళ దళిత క్రైస్తవులు నమ్మారనుకోండి, వాళ్ళ ఓట్లు మేము కూటమికి వేయకూడదు, వైసీపీకి వేయాలి. చూడండి ఎంత దారుణమైన స్ట్రాటజీ అండి ఇది. తప్పు కదండి ఇది. ఒక ప్రశ్న అడుగుతున్నాడు చూడగా, నిజంగా అందరూ దళిత క్రైస్తవుల తరపున లేకపోతే దళితుల తరపున పోరాడేసేవాళ్ళు అయి ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ జాడాగాడి కానీ ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ వాళ్ళు కొన్ని రోజులేమో రావణ్కి అనుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు ప్రశ్న రావణ్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే కొడాల నాయుడు గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడటం మీరు చూశారు. అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఓ మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యల వల్ల కొంతమంది కేసులు అయ్యాయి, ఇవన్నీ విడివిడిగా జరిగాయి అనుకుంటారండి. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా గుడుంబ శంకర్ ఏదో సినిమా, ఆ సినిమాలో ఆయన డైలాగ్ చెప్తాడు, గుడుంబ మూవీస్ సమర్పించు గుడి వెనక నా స్వామి అంటాడు. ఇదంతా ఒక సినిమా అండి. ఇందులో అందరూ పెయిడ్ ఆర్టిస్టులే. మీకు ఆ పెయిడ్ ఆర్టిస్టులు అందరినీ ఈ సినిమా ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూపించేస్తాను. అప్పుడు దీనిలో వైసీపీ చేసిన పాత్ర ఏంటి, వైసీపీ ముఠా పెయిడ్ ముఠా ఏం చేసింది అనేది ప్రజలకి ఇక మళ్ళీ వాళ్ళు వీళ్ళు చెప్పి మోసం చేయాల్సిన పరిస్థితి ఉండదు. అయితే ఇదంతా ఒక సినిమా. ఈ సినిమాకి డైరెక్టర్ అలాగే నిర్మాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దీనిలో పాత్రధారులు వేరు. ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు చూస్తుంటామండి. ఎగ్జాంపుల్గా రంగస్థలం సినిమా, రామ్ చరణ్ యాజ్ చిట్టిబాబు, అంటే రామ్ చరణ్ గారు చిట్టిబాబు క్యారెక్టర్ వేశారు. అలాగే ఆది యాజ్ సో అండ్ సో. అలాగా ఎవరెవరైతే ఏ క్యారెక్టర్లు వేశారనేది వేస్తుంటారు కదా టైటిల్స్లో. అలాగా ఇవాళ ఆ టైటిల్స్ రూపంలో ఈ మొత్తం సినిమా దళిత క్రైస్తవ గర్జనలో అనే పేరు పెట్టిన ఈ సినిమాకి వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు చేసిన ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది వేళ మీరు చాలా క్లియర్గా చూసేస్తారండి. ముందైతే మాకు సంబంధం లేదని పెద్ద ఆయన అన్నాడు కదా, రావణ్ అనే అతడు మా పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. మరి ఏ విధంగా మేము ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. రావణ్ అనే అతడు అయితే రావణ్ అనే ఆయన మాకు సంబంధం లేదన్నాడు కదండి. రైట్, చూద్దాం రండి. అసలు ఆ సినిమా మొదలైంది ఎక్కడ, ఆర్టిస్టులు ఎవరు, ఆర్టిస్టుల యొక్క పరిచయం కూడా నేను వేళ మీకు చేస్తాను సింపుల్గా. ఇక మధ్యలో జాడ ఉన్నాడు. దీనికి లీడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు జాడ శ్రవణ్ కుమార్. జాడ శ్రవణ్ కుమార్ కదా మొత్తం ఈ మీటింగ్ని మొత్తం ముందుకు నడిపించింది. నిర్మాత అయితే జగన్మోహన్ రెడ్డి గారు, అందులో ఏ డౌట్ లేదు. జాడా గారు చెప్పిన ఒక డైలాగు, ఈ డైలాగ్ సంచలనం సృష్టించిందండి సినిమా మొత్తానికి. ఈ డైలాగ్ వల్ల ఇటు దొరికిపోయాడు. 2029 మన ముందున్నటువంటి అసలైన సవాల్ ఒక తలుపు. 2029లో రాష్ట్ర శాసనసభలో జడా శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అనే తలుపు మీకోసం తెరిచి ఉండే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మీరందరూ. ఈ డైలాగ్ తోటి మొత్తం సినిమా అంతా అటర్ఫ్లాప్ అయిపోయిందండి. ఇది జాడ శ్రావణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అన్నాడు కదా. మొన్నే నేను కొన్ని వాయిస్లు రిలీజ్ చేశాను, అవి ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉన్నాయి, చూడండి. 5గురు ఇచ్చాను నేను ఉప ముఖ్యమంత్రులు, ఒకడు కూడా నాకు నిలబడలేదు, ఈసారి ఒకటే ఇస్తారని జగన్ అన్నాడు, అది నాదే అని అతను అనుచరులతో చెప్తున్న అది మనం చూసాం. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా ఏంటి అంటే పుష్పశ్రీవాడి ఉప ముఖ్యమంత్రి
ఉందా? నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా? రాజేంద్ర ధర ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా? ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా? అంజద్ భాష ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా? ఏడున్నారు వీళ్ళంతా ఉప ముఖ్యమంత్రి? ఇదే మాట్లాడతారంట. 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు ఎస్సీ ఎస్టీకి. అప్పుడు లేరు, మాట్లాడేవాడు లేదు. మళ్ళీ రేపు పొద్దున అందరూ పదవుల కోసం వస్తారు. ఈసారి ఒకే ఒక పోస్ట్ ఉప ముఖ్యమంత్రి, ఆ ఉప ముఖ్యమంత్రి పోస్టు మీదే, నాదే. సో వైసీపీ తరఫున ఉప ముఖ్యమంత్రి పదవి వీడికి జగన్ గారు ఆఫర్ చేశారు కాబట్టి వీడు దళిత క్రైస్తవ ముసుగేసి దళితుల్ని హిందువుల మీదకి రెచ్చగొట్టాలని, క్రైస్తవులు హిందువుల మీదకి రెచ్చగొట్టాలని ఓ ప్రయత్నం ఇది. ఏమంటే ఇంకోటి కూడా ఉంది, వైసీపీతో కలిసి పనిచేస్తా. వైసీపీతో కలిసి పనిచేస్తా. కలిసి పనిచేస్తారు. ఖచ్చితంగా. చేస్తున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు చేస్తున్నారా? చేస్తున్నాను. ఇప్పుడు కూడా Yes. వైసీపీతో. ఓకే. కలిసి పనిచేస్తున్నా. వైసీపీ మీకు అర్థమైంది కదా. వైసీపీతో కలిసి పనిచేస్తున్నారంటే పనిచేస్తున్నాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం ఇస్తాను అన్నాడు. ఇక్కడ ఈ మీటింగ్లో కూడా వచ్చి నేను డిప్యూటీ సీఎం అవుతున్నాను, మీకు వచ్చేసరికి మీకు తలుపు తెరిచి ఉంటుంది అన్నాడు. సో మెయిన్ లీడ్ క్యారెక్టర్ వైసీపీ ఆధ్వర్యంలోనే పనిచేసింది. ఇక తర్వాత ఇంకో క్యారెక్టర్ చూపిస్తాను రెడ్డి. భలే ఉంటే నేను క్యారెక్టర్లు అన్నీ కూడా ఒక మహిళ కూర్చొని ఉన్నారు చూడండి, బ్లూ కండు వేసుకుని కూర్చున్నారు. అంటే ఇక్కడ ఈడు జాడ శ్రవణ్ యాజ్ దళిత క్రైస్తవ నాయకుడు. అంటే వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అనే జాడ శ్రవణ్ ఎలా యాక్ట్ చేశాడు? ఇక్కడ దళిత క్రైస్తవ నాయకుడిగా యాక్ట్ చేశాడు. అలాగే మచ్చ నాగమల్లేశ్వరి గారు, ఈవిడి ఇప్పుడు ఇక్కడ వేసిన ఈ మీటింగ్లో వేసిన క్యారెక్టర్ ఏంటంటే దళిత నాయకురాలు. కానీ నిజానికి ఈవిడ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ఆ పార్టీలో అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి, అఫీషియల్గా రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇంకొక 2-3 పదవులు కూడా ఉన్నాయి ఈవిడికి. కానీ ఈవిడి ఆ మీటింగ్లో ప్లే చేసిన రోల్ ఏంటంటే దళిత నాయకురాలు. ఇది గతంలో డ్రామాలో వేసేవారండి, డ్రామా బుక్స్ ఉండేవి. ఆ డ్రామా బుక్స్లో పలానా సుబ్బారావు యాజ్ హీరో, హీరో శరత్ పలానా అలా క్యారెక్టర్లు వేసేవారు చూడండి. సేమ్ అయ్యే క్యారెక్టర్లు వేశారు ఇక్కడ వీళ్ళు. ఏమండి, రెండో క్యారెక్టర్ని కూడా పరిచయం చేశాం కదా. మూడో క్యారెక్టర్ని ఎవరిని పరిచయం చేద్దాం? కేఎస్ ప్రసాద్ గారు మీకు తెలుసు కదా. కేఎస్ ప్రసాద్ వైసీపీ కోసం అనుకూలంగా మాట్లాడే వ్యక్తి. అతను దళితుడు కాదు, క్రైస్తవుడు కాదు. ఇక మూడో క్యారెక్టర్, ఇక్కడ క్యారెక్టర్ చూడండి, ఇతని పేరు ఏనుపల్లి కృష్ణ. ఇతను ఇప్పుడు ఈవిని తీసుకుని వచ్చి పక్కన ఉన్నాడండి. మొన్న ఈయన్ని ప్రశ్నారావణ్ అరెస్ట్ చేసినప్పుడు టోల్ గేట్ దగ్గర ముగ్గురు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నప్పుడు రావణ్ నాయకత్వం వర్ధిల్లాలి అని స్లోగన్ ఇచ్చింది కూడా ఇతనే. వదిలాలి